నీతో అర్జెంట్గా మాట్లాడాలి. అభి రే ఈసారి ఎవర్రా? ఓకే. ఏ శ్వేత ఏంటి నువ్వు ఉదయ? అవును సార్, రేపు మార్నింగ్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు అభిరామ్. రేపు పొద్దున? అవునరా, మీ అందరి సపోర్ట్ కావాలి. రే రొటీన్ ప్రాబ్లం రా అభి. రే దీనికి వేరే సొల్యూషన్స్ లేవా? రే ఇది రొటీన్ ప్రాబ్లం కాదురా. శ్వేత వాళ్ళ బాబు హోమ్ మినిస్టర్ కదరా, అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. శ్వేత పెళ్లి మన చావు ఒకేసారి, దట్ కన్ఫర్మ్డ్. ఇదిరా అసలేని ఇంట్రెస్ట్ అంటే. అయినా మీరందరూ ఎదురా టెన్షన్ పడ్డం? ప్లాన్ చేసింది నేను, రిస్క్ తీసుకునేది నేను. అయినా ప్రేమించడం ఏముందిరా, ఏ ఎదవైనా ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేయాలంటే గట్స్ ఉండాలరా. ఈ అభిరామ్ కి ఉన్నవే అవి గట్స్. సరే చెప్పరా, ఇంకా నన్ను బుక్ చేయలేదేంటా అని చూస్తున్నాను, చెప్పు. అబ్బే అదేం లేదురా, ఇప్పుడు శ్వేతాని ఉదయ్ని మీ ఇంట్లో ఇవాళ నైట్ నువ్వు దాస్తే చాలు. హోమ్ మినిస్టర్ ఎలాగో మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నీ మీ డౌటే రా. వర్కౌట్ అవుతా? ఇప్పుడే సానిగాడి ఇంటికి వచ్చాను. హాయ్ గైస్. హాయ్ అండి. ఒరే శాండీ, శ్రీనాథ్ అంకుల్ ఇంట్లో పార్టీకి వెళ్తున్నావు, నువ్వు కూడా రాకూడదు? అమ్మో, 100 రూపాయలతో జీవితం ఎలా స్టార్ట్ చేశారో చాటపాడుతుందో చంపేస్తారు, నా వాళ్ళు కాదు. అబ్బా సరే సరే, అనవసరంగా అడిగాను. సేఫ్ లెట్స్ గో. సండే రేపు మార్నింగ్ 6 o'clock. అబ్బా 10 గంటల వరకు పక్క మీద నుంచి లేవరు, 6 గంటలకు లేచి ఏం చేస్తారా? కేబీఆర్ పార్క్ బర్డ్స్ వాచింగ్. ఓ వాడికి ఎలాగో జాబ్ రాదని డిసైడ్ అయ్యి ఇలా పెట్టలు పట్టుకుందామని ఫిక్స్ అయ్యాడు. గోపి జాకెట్ హే థ్యాంక్ యూ. వెళ్దామా? ఓకే ఓకే గైస్ లెట్స్ గో. బై బై. గోపి, హే వసు, గోపి. నీకు స్మాల్ సజెషన్. ఏంటి? ఏం లేదు, రాను రాను నీ స్లీవ్స్ పుట్టైపోతున్నట్టున్నాయి. ఆహా, ఇది మా ఆయన అంటే వింటాను, నువ్వు చెప్తే కాదు. ఆహా, గోపే నీకు చెప్పేదేనే లేక మనతో స్పెషల్ రికమెండేషన్ పెట్టించారు. ఏంటి గోపి, నిజమేనా? ఏంటి వసు? నిజమేనా? వాడితో గొడవ పెట్టిస్తే నువ్వు నమ్మటమే. అబ్బా ఆల్రైట్, బై బై. బాయ్. ఎలాంటి కొడుకుని పెంచారు? వాడు నీ పెంపకం. హే గైస్, ఇద్దరు అద్దె టెన్షన్ పడతారు, నేనేగా. శ్వేత, ఐ షూర్? అఫ్ కోర్స్ రా, నా కోసం ఇల్లు వదిలేసి వచ్చాక కూడా అర్థం కావట్లేదా? మా డాడీ ఎంత టెన్షన్ పడతారు, స్టేట్ ని ఇంకెంత టెన్షన్ పెడతారు, తలుచుకుంటేనే చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడద్దు, అంత బాగానే ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, రిలాక్స్. ఆల్ సీ యు అగైన్. ఐ లవ్ యూ చెప్పలేదని ఆడపిల్ల గొంతు కోసినోడు దొరికాడా? దొరికాడు సార్, కానీ ఎన్కౌంటర్ లో పోయాడు, అంతేగా? అవును సార్, ఏం గొడవలు అవుతాయోనని టెన్షన్ గా ఉంది. వాడిని పట్టుకోకపోయినా గొడవే, వాడు దొరికి పైకి పోయినా గొడవే. ఎవరికో భయపడి అలాంటి బద్మాషుల్ని వదలొద్దు. ప్రేమ పేరు చెప్తే స్టేట్ మొత్తం కుర్రాళ్ళు పోసుకోవాలి, అర్థమైందా? ఓకే సార్. అరే రా సందీప్ రా, ఎంతసేపు అంతే నువ్వు వచ్చి చూడనే లేదు. అమెరికాలో జాబ్ కొట్టేసేవాడు కదా, కంగ్రాట్స్. డాడీ చెప్పారు, కూర్చో. ఈ హ్యాపీ అకేషన్ లో కూల్గా ఉంటుంది, బియర్ లాగించు. నో థ్యాంక్స్ అంకుల్. అదయ్యా మర్యాద అంటే, అందుకే నువ్వేంటి నాకు ఇష్టం. అవును, శ్వేత ఇక్కడ? ఓ, మీరిద్దరు కలిసి రాలేదా? శ్వేత ఇక్కడ రాదు అంకుల్. ఏమంటున్నావు? మనం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పర్లేదు చెప్పు. శ్వేత నా ఫ్రెండ్ ఉదయ్తో లేచి నేనెవరో తెలుసుగా? తెలుసుగా? ఎక్కడ్రా శ్వేత, ఎక్కడ్రా చెప్పు. శ్వేత ఉదయ్తోనే ఉంది అంకుల్. రే, ఒక్కసారి కేసులో ఇరికిస్తే నీ కెరియర్ మొత్తం ఖతం. నాకు ఆ సంగతి తెలుసు అంకుల్, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఒక ఫాదర్ గా మీ బాధ, ఆవేశం కరెక్టే. ఒక హోమ్ మినిస్టర్ గా మీరు తలుచుకుంటే మీ నెట్వర్క్ తో శ్వేత ఎక్కడ ఉందో కనిపెట్టి తీసుకురాగలరు. పెళ్లి అయిపోయినా మళ్ళీ పెళ్లి చేస్తారు. ఉదయ్ టెర్రరిస్ట్ అకౌంట్ లోనో ఎన్కౌంటర్ చేస్తారు, అంతే కదా? కరెక్ట్ గా చెప్తా. నీకున్నంత కామన్ సెన్స్ కూడా మీ ఫ్రెండ్ కి లేదంట్రా. పోయి నేనేంటో నా పవర్ ఏంటో వాళ్ళకి చెప్పు. మీ పవర్ ఏంటో వాళ్ళకి చెప్పే ముందు వాళ్ళ ప్రేమ పవర్ ఏంటో మీకు తెలియాలి. ఏంటో నేను కొత్తగా తెలుసుకునేది? శ్వేత ఉదయ్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడానికి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని ఏమీ ఉపయోగించక్కర్లేదు. ఉదయ్ ఎలాంటో తెలుసుకోవడానికి మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించండి చాలు. ఒక్కసారి మా వయసు దాటొచ్చింది మీరు, మళ్ళీ ఒకసారి మా వయసుకి వెళ్ళి ఆలోచించండి. నన్ను టైం మెషిన్ ఎక్కించడం నీకు వచ్చారు, చంపేస్తాను కొడుకు. ఈ
భూమి మీద పుట్టిన దేన్నైనా చంపేయచ్చు, కానీ మనసులో పుట్టిన ప్రేమను మాత్రం ఈ భూమి మీద పుట్టినోడే కాదు కదా, ఆకాశంలో ఉన్నోడు కూడా ఏం చేయలేడు. థు. శాండీ గడిరా ఇంకా దుప్పటితో నిద్రపోతున్నాడా? రాత్రి నుంచి రాలేదురా, అదే టెన్షన్. ఇప్పుడే శాండీ గాడి అదిగో శాండీ గాడు. శాండీ, ఏంటో ఇంత రేటు? రేయ్, కారు కూడా తెచ్చారా? లెట్స్ గో కమ్ ఫాస్ట్. మై గాడ్, హోమ్ మినిస్టర్ అంకుల్. నువ్వే నా పెళ్లి పెద్దవి. సార్ బాయ్. నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజాత్తహ్యం. భగవంతుడు తనకు శాస్త్రి గారు, తాను వెళ్ళిపోతే పుస్తకం చూసి చదవను గానీ తప్పుగా చెప్పద్దు. నే తప్పు చదవడం ఏమిటి? కుర్రాళ్ళకి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, తెగులు పట్టించారు. పెద్ద భగవద్గీత చెప్పడానికి వచ్చాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మన సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం. అది మ్యాటర్. అది సుజాతహ్యం కాదు, సుజామ్యహం. అవునమ్మా, ఇవాళ మార్నింగ్ డోస్ మెడిసిన్ తీసుకున్నావా? అయ్యో లేదురా. చూసావా, రోజు రోజుకి ముసలి గజ్జిని అయిపోతున్నావు. అన్నీ నేనే గుర్చేయాల్సి వస్తుంది. లే తీసుకో. ఇది చూడు గోపి, ఇందులో ఇద్దరున్నారు. గుడ్ మార్నింగ్. వాడికి నచ్చుతుందా? ఏ గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టారా? ఏ ఫోటో పోస్టర్ వేద్దామా అని. రైట్ సడన్ గా నా పబ్లిసిటీ మీద ఎంత ఫోకస్ పెట్టారండి? శాండీ, వీళ్ళలో నీకెవరు బాగా క్లోజ్ రా? క్లోజా? ఒక్కరితో క్లోజ్ గా ఉంటే మిగిలిన వాళ్ళు సింపుల్ గా చంపేస్తారు. అందుకే అందరితోనూ బాగా క్లోజ్. అంతమంది అంటే కష్టం కదరా, ఎవరో ఒక్కరితోనే క్లోజ్ గా ఉండాలి. అలా చెప్పే వాడికి ఏం అర్థమవుతుంది గోపి? ఏం లేదురా, నువ్వు వచ్చే నెల అమెరికాకి వెళ్ళిపోతున్నావు, జాబ్ లో జాయిన్ అవుతావు, 5 ఏళ్ల వరకు తిరిగి రావు. అందుకే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. అవును, గుడ్ ఐడియా. నేను పెళ్లికి రెడీ. అరే, వీడిని పెళ్లి కొప్పించడానికి నా ప్రాణాలు పోతాయి అనుకున్నాను గోపి. ఇంత ఈజీగా ఒప్పుకుంటాను అనుకోలేదు. అమెరికాలో ఒక్కడనే ఉండాలంటే నాకు బోరేగా. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఐడియా. అయితే వీళ్ళలో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిద్దాం. చూడు అదా ఈ ఫోటోల ఎగ్జిబిషన్ సంగతి. వాళ్ళందరూ నాకు జస్ట్ ఫ్రెండ్స్. అసలు నాకు లవరు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఏంటి, ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? అయ్యో, మరి నీకు పెళ్ళెలా అవుతుందిరా? అదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా? మీరే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏమంటున్నా? అమ్మాయిని మీరే సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏంటండి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? వసు ఇస్ లైయింగ్. ఇందులో ఏదో గోల్మాల్ ఉంది. చూడు, ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ తిరిగే వీడికి గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? నాకెక్కడో కొడుతోంది. అరే ప్రామిస్ డాడీ, పబ్బులకి వెళ్ళినంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్ ఉన్నట? అరే నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు నేను చూసి పడిపోయిన అమ్మాయి నాకైతే తగలలేదు. సో మీరు చూసిన అమ్మాయినే చేసుకుందాం ఫిక్స్ అయ్యాను. నువ్వు ఏ కాలంలో పుట్టావురా? ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను మీ నాన్న ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నాము. అలాంటిది నువ్వు ఈ ఫాస్ట్ జనరేషన్ లో పుట్టి కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఫాస్ట్ జనరేషన్ అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకురా? లైఫ్ లాంగ్ మమ్మల్ని తిట్టడానికే? వసు గుర్తుందా, లాస్ట్ టైం వీడి బర్త్డేకో షర్ట్ తీసుకొచ్చిస్తే మన మొహాన విసిరి కొట్టాడు. నేను తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ నచ్చినప్పుడు ఇప్పుడు మేము తీసుకొచ్చే లైఫ్ టైం గిఫ్ట్ నచ్చుతుందా? మీరు చెప్పేది కరెక్టే. మీకు లేటెస్ట్ ఫ్యాషన్ గురించి తెలీదు, లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలీదు. బో కానీ సెల్ ఫోన్ షర్ట్ అయితే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ అలా కాదు కదా. సెలక్షన్ అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆ సెలక్షన్ అప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తానో టెన్షన్ ఉండే ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ యోర్స్. కొంపదీసి మమ్మల్ని ఇద్దరిని చూసి చస్తే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యావా ఏంటి? అవునరా, మా మ్యారీడ్ లైఫ్ గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అనుకుంటాను,
ఒక రాత్రి చపాతీ గుండ్రంగా రాలేదన్న కోపంతో నువ్వు మమ్మీ మొహాన విసిరుకుంటావు. మమ్మీ ఏమైనా తక్కువ తినిందా? గరిట్ తీసి నీ మొహాన విసిరుకుంటుంది. పెద్ద గొడవ అయిపోయింది. ఇరాక్ యుద్ధాన్ని ఇంట్లోనే చూపించేశారు. ఆ రోజు రాత్రి నాకు సింధు అక్కకి నిద్రే పట్టలేదు. ఏం జరుగుద్దో అని బిక్కు బిక్కుమంటూ పొద్దునే హాల్లోకి వచ్చి చూస్తే షాక్. అసలు సీనే వేరు. ఇద్దరికి అసలు గొడవే జరిగినట్టు చాలా జాలీగా సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. మీరు అసలు ఏం మాట్లాడుకున్నారు, ఎలా కాంప్రమైజ్ అయ్యారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడ్డా నేను చూసిన కపుల్స్ లో మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ నేనైతే అక్కడ చూడలేదు. గ్రేట్ కంపాటబిలిటీ. నాకు అలాగే ఉండాలి. మరేమైందిరా? నాలా ఏ రాజకుమార్ను లేపుకొస్తావనుకుంటే మా నెత్తిన ఈ బరువు పెట్టావు. నువ్వంటే మమ్మీని ఏదో మాయ చేసి పాడేశావు. లవ్ ఇస్ బ్లైండ్, కాకి ముక్కుకి దొండ పండు అన్నట్టు. ఆ. అయినా నీ అంత టాలెంట్ నాకు ఎక్కడది గోపి. ఏయ్. పైగా వసుకు ఆ రోజుల్లో నా అలాంటి బ్రదర్స్ ఉంటే మక్కిల కొట్టి సెట్ చేసేవాళ్ళు. ఆ? మరైతే ఇప్పుడు రారా మీ అమ్మని లేపుకుపోయినందుకు కొడుతువు గాని. ఓకే. ఆ రోజు నేను అలా చేశాను కాబట్టే ఈ రోజు నువ్వంటూ ఇలా భూమి మీద పడి నన్నే అయ్యో ఇలా పడిపోయినట్టు ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? సరే ముందు లేకపోతే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెట్టుకోండి, కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గుర్తు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.